ఒక బిర్యానీ కోసం మారతల్లి మొత్తం తిరగాల్సి వచ్చింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు నాన్ వెజ్ తినబుద్ధి అయింది. ఫస్ట్ పీజీలో ఏం పెట్టి రోజు చూస్తే పప్పు పెట్టిండు. ఈ అప్పుడే ఫిక్స్ అయినా నాన్ వెజ్ పక్కా తినాలని. టైం ఏమో నైట్ 9 అవుతుంది. ఎక్కడ బిర్యానీ అయిపోతుందేమో అని టక్క ఆర్సీబీకి అయితే పోయినాం. లాస్ట్ కి అనుకున్నదే అయింది. అక్కడికి పోతే బిర్యానీ అయిపోయిందట. ఇక్కడ ఏందంటే 150కి 1+1 బిర్యానీ ఉంటది. మా బ్యాచిలర్స్ కి అదే గొప్ప. ఇక ఆ బిర్యానీ కూడా అయిపోయేసరికి ఫుల్ డిసప్పాయింట్ అయినాం. మనకి ఈ ఒక్క రెస్టారెంట్ ఉందా అని ఇక దగ్గరలో ఉన్న అశ్వత్ నగర్ కి అయితే పోయినాం. మా గ్యాంగ్ లో ఒకడు నాన్ వెజ్ తినడు. అందుకే వాడు ఒక ప్లేట్ గోబీ మంచూరియా తీసుకున్నాడు. కానీ వాన్ పొట్ట కోసం తీసుకుంటే మా పొట్ట నింపుకున్నాం. వానికి మంచూరియా సరిపోలేదని జ్యూస్ సెంటర్ కి వచ్చినాం. వాడు ఒక ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాడు. మేము సోడా తీసుకున్నాం. ఇప్పుడు మీకు అనిపిస్తుంది వచ్చిన పని ఏంది, చేసే పని ఏందని. మన లైఫే ఒక అన్ప్రిడిక్టబుల్. మనం ఎప్పుడు ఏమైతుందో మనకే తెలియదు. అలాంటిది నేను బయటికి ఏ పని మీద నచ్చినా ఏదో చేస్తాను. అట్లా అయిపోతా ఉంటది. ఈ రోజు బిర్యానీ తిననో అని డౌట్ కొద్దీ అంతా ఎత్తుకుతే ఇక్కడ 79 బిర్యానీ దొరికింది. 2 ప్లేట్లు అయితే పార్సల్ తీసుకున్నాం. వీడియో కోసం బిర్యానీ ప్యాకెట్ చూపెట్టరా అంటే మా వాడు ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. 79 బిర్యానీ అన్ని క్వాంటిటీ తక్కువ ఇత్తడానుకున్నా ఎక్కువనే ఇచ్చిండు. దీని టేస్ట్ కూడా మంచిగా ఉంది. అన్ని మసాలాలన్నీ గట్టిగా ఉన్నాయి. మీకు మీ దినచర్య ఎట్లా గడిచిందో కమెంట్ చేయర్రి. లైక్ చేసిన మాత్రం అసలుకే మర్చిపోకు. ఉంటా, బాయ్.